వాడికి ఏ అవసరం వచ్చిందో ఏంటో తెలియదు కానీ ఆ పెద్ద ఆయన మనవరాలు కావాల్సి వచ్చింది. అమ్మాయి గారిని ఎలాగైనా కాపాడుకోవాలి. టైం లేదు, వాడి మనుషులు వచ్చేస్తారు. ఆవిడెక్కడ ఉన్నారు? ఖాళీ. అమ్మాయి గారిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? ఏదో ఒకటి చెయ్యి. స్నో గారు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? మీరు రెస్ట్ తీసుకుంటారనే కదా మీకు రూమ్స్ అలాట్ చేసింది. ఇక్కడుండి గోల చేస్తారేంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సబ్ టైటిల్స్ లేకుండా స్పానిష్ సినిమా చూస్తున్నట్టుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అదే అర్థం కావట్లేదు గురుగారు. సెల్ఫిష్ ఫెలో. ఈ ఇండియన్స్ అందరు ఇంతే. మీరు కాదు, ఆ ఊరోడండి బయలుదేరినప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వమని చంపేశాడు. నేను సెకండ్ టు సెకండ్ ఇచ్చానండి. ఇప్పుడు ఒక్క అప్డేట్ కోసం కాల్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సెల్ఫిష్ ఫెలో. ఏం అప్డేట్స్ సారు? ఎయిర్పోర్ట్ లో దిగినారా? లేదు, బస్ స్టాండ్ లో దిగాను, ఆటో కట్టుకుని వచ్చాయి. యా హోటల్లో ఉంటున్నారు సారు? మోబెట్టేళ్ళరా. ఏ బిల్లు కడతావా? ఆపడకండి సారు. ఏదో వస్తుంది, పెట్టే ఫోన్. సారు, మేడం రూమ్ నెంబర్ ఎంత? మేడం రూమ్ నెంబర్ నీకెందుకురా? నెంబర్ చెప్తే మా పంతులు గారు ఆ రూమ్ వాస్తు, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ జాతకం చెప్తారు. కిసిక్. అవునా? నిజం సారు. అయితే 2013 రా. నేను జాతకం చెప్పి అర్జెంట్గా పిండి కలిపేస్తా. ఏరా ఉన్నావా? అది నా పిల్లరా. హలో, ఇన్ని డీటెయిల్స్ అడిగినోడు మేడం ఫోటో అడగలేదా? అవును రాబిన్ గారు, వాడు అడగలేదు, నాకు పంపాలని థాటే రాలేదు. ఆయన నేను పంపను, ఆడికి నాకు మాటలు. సెల్ఫిష్ ఫెలో. ఓకే రాబిన్ గారు, ఓకే హుడ్ గారు, సారీ స్నో గారు. ఏంటి గురుగారు వణుకుతున్నారు? ఏసీ ఆఫ్ చేయమంటారా? ఏసీలో ఎవరికన్నా చెమటలు పడతాయా? ఆ సామిగాడి గురించి విన్నప్పటి నుంచి భయంతో బట్టలు కూడా తడిచిపోతున్నాయి. అవసరమైతే ఇక్కడ హాఫ్ శారీ ఫంక్షన్కి సెక్యూరిటీగా అయినా వెళ్తాను కానీ ఆ ఊరికి మాత్రం చచ్చినా రాను. మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. గురుగారు, మీరు కనిపెట్టలేదా? ఏం కనిపెట్టాలి? మీరు అక్కడ 6 సెట్ చేశారని తెలియక నేను ఇక్కడ 10 మందిని సెట్ చేశా. నువ్వు సెట్ చేసావా? 1.5 ఇస్తున్నారు, ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. నేనింకా నిజమైన వాళ్ళు అనుకుని కంగారు పడిపోయా. అయితే గుడ్ నైట్. పొద్దున్నే లేవాలి, బోల్డంత పని ఉంది. సార్, మీరు ఇంకా సెల్ఫీ ఇవ్వలేదు. తీసుకుందులే గాని ఏంటి కొండ షర్ట్ వేసావు? అంటే రుద్రకొండ వెళ్తున్నాం కదా సార్, సింబాలిక్ గా బాగుంటుందని. ఆన్ ద వే లంగాలపల్లి అని ఒక విలేజ్ వస్తుంది, సింబాలిక్ గా ఉంటుంది. ఒక లంగా తెప్పించమంటావేంటి? లంగాల. ఓ మై గాడ్, యు ఆర్ ఫిలోసఫ్లీ ఈక్వల్లీ హిలేరియస్ సార్. అసలు మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా అద్భుతమే. వచ్చాక మీరు నాకు 2 సెల్ఫీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే అమ్మో ఒప్పుకోను. అబ్బాయి, అబ్బాబ్బా, భలే తీసిందండి. కారు డోర్ ఎవరైనా అలాగే ఓపెన్ చేస్తారు కదా. అర్రే, భలే బ్యూటిఫుల్ గా క్లోజ్ చేసింది. ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే వేర్ ఎవర్ షీ గోస్ మై నెట్వర్క్ ఫాలోస్. వావ్, బ్యూటిఫుల్. రుద్రకొండ. అమ్మా, మీరెందుకు వచ్చారమ్మా? వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ ఉండొద్దమ్మా, వెళ్ళిపోండమ్మా. పాప నీడికి రావద్దని చెప్పడానికి వెళ్ళినా ఇంతమందిని ఏలాడ తీసినా వెళ్ళిపోమని సొల్రే. భయం లేదా? నువ్వైనా చెప్పు ఫారిన్ పాపా. నీతో పనిపడి నీ నెంబర్ కనుక్కుని నీ అత్తలకి పిల్లలకి కత్తి అంతా పెట్టి ఫోన్ చేయించి నిన్న ఏడదాకా సామి రప్పిస్తే వీళ్ళేందరా అంటే నువ్వు రాకూడదని మనుషులంతా పంపించుండారే. తప్పు చేసినారు, శిక్ష పడినదే. నీ రాబట్టి సరిపోయి ఉండదే. ఇల్లనా వీళ్ల ఉసురులతో పాటు వాళ్ళ ఉసురులు పోదును. అంటే ఈ బ్యాచ్ అంతా ఒరిజినల్ లేనా? ఏంటి సార్ కోపంతో అలా ఊగిపోతున్నారు? వద్దు సార్, ఇలాంటి వ్యారియర్స్ ఫైట్ చేస్తే మరాంటి సోల్జర్స్ చచ్చిపోతారు. ప్లీజ్ కామ్ డౌన్, ఐ బెగ్ యు.
ఈడొకడు ఊగిపోవటానికి ఉనికిపోవటానికి తేడా తెలియట్లేదు. అసలు ఎవరు మీరు? సామి ఒక డీల్ పని మీద పొరుగుడుదా పోయినాడు. రాగానే అన్నీ తెలుస్తలే కానీ అప్పటిదాకా నిన్ను, ఈ మందిని, నీ తాతని కాపాడుకో. తాత సెక్యూరిటీ, మీలో ఎవడో రూమ్ నెంబర్ మార్చి మా వాడిని ఏమార్చాడంట. వీడి బుద్ధి ఎక్కడికి పోయింది? ఈడ ఉన్నంత వరకు మీకు, మీ ఫారెన్ పాపకు మా వాడి సెక్యూరిటీ. రే గణా, సామి సాచి వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా, మీ నాన్న దగ్గరున్న లైసెన్స్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాస్యూటికల్ యూనిట్ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్. అదుంటే లీగల్గా గంజాయి సాగు చేసుకోవచ్చు, మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాడు. అదే గనక జరిగితే మా ఊర్లాగే ఇంకొన్ని ఊర్లో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి. అలా జరగకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి తాతయ్య, ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమ్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్లో అర్థమైంది కదమ్మా. వాడి అడుగు పడేలోపు ఇక్కడి నుంచి నువ్వు బయటపడాలి. మిమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడదని ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది. ఈరోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది. వాడు రాక్షసుడమ్మా. ఏదో ఒకటి చేసి బాబుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాబు. అన్నే వాళ్ళు తప్పించుకుంటున్నారు. వేట ఆరంభించండి. మీరు ఆకారంలో ఉన్న బాగుండేది సార్, సెక్యూర్ ఉండేది. ఎగ్జాక్ట్లీ. ఫైనలీ. బ్రేక్ వేశారు, బ్రేక్ టైమా? What the hell? ఇక్కడ తీసుకొచ్చారేంటి? పైగా హారం కొడుతున్నాడు. థ్యాంక్ యూ చార్లీ. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బండి తిప్పేయండి. సారీ, ఓవర్. వినిపిస్తుందా? వినపడితే రెస్పాండ్ అవ్వండి. ఓవర్. ట్రైన్ మరీ ఓవర్ రా, ఓవర్. అసలు వాకే పనిచేస్తుందా? దూది, కాటన్. స్నో గారు, స్నో గారు, ఏంటండి ఇది? దూది కుషనింగ్ కోసమా? గార్బేజ్ నా సన్. 1.5 కోటి కాంట్రాక్ట్ ఇస్తున్నారా? కనీసం వాకిలన్నా ఒరిజినల్ తేవదా? అంటే ఈ వాకిల్ డమ్మీయా? మిమ్మల్ని రప్పించడానికి మీ ఇంట్లో వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీ ఊర్లో మీ వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా మిగలరు. అంటే ఆ రోజు సూపర్ మార్కెట్లో రౌడీలు ఒక్కొక్కడు 25,000 ఛార్జ్ చేశాడు సార్. విత్ జిఎస్టీ. ఎంత మోసం చేశారా? అసలు మీలాంటి వాళ్ళని బతకనీయకూడదు. ఇష్టమే. నీ వల్ల నేను ఎదవనయ్యారా? ఎదవ నువ్వు కాదరా. 100 రూపాయల వాకే డమ్మీ అయినప్పుడు ఈ గన్ ఒరిజినల్ అనుకున్నాను చూడు. నేను ఎదవని, వరల్డ్ ఫేమస్ ఎదవని. కోళ్ళన్నీ తప్పించుకుని కోళ్ల ఫారానికి వచ్చుండాయి. స్వామి సాక్షి, స్వామిని చూపించ. తెలియని వాళ్ళకే హెల్ప్ చేసే మెంటాలిటీ మీది. అలాంటిది మీ ఫ్యామిలీని, మీ ఊరిని ఈ సిచ్యువేషన్లో వదిలి వెళ్ళిపోవడం. వెళ్ళాలని నాకు లేదు రాబిన్.
కానీ అసలు ఏం చేయాలో మీరెందుకు మేడం చేయడం? కోటిన్నర ఇస్తున్నారు. ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మీకు మేం కదా ఇవ్వాలి. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్నే ఇబ్బంది పెడతారా? యూ బ్లడీ అవుట్ సైడర్స్.